హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఇవాళ మనం గుత్తి వంకాయ చేసుకున్నాం. నేను తిన్నాను, చాలా బాగుంది. మీకు కూడా ట్రై చేస్తారా ఫ్రెండ్స్? ఏంది ఫ్రెండ్స్, కూర ఎంత చేద్దామో చూద్దాం. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకోవాలి, పల్లీలు వేసుకోవాలి, మెంతులు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, శంకరవై వేసుకోవాలి, వేపకాయ, కొబ్బరి, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ధనియాలు, నువ్వులు వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పసుపు, ఉప్పు వేసుకోవాలి. వంకాయ కట్ చేసి ఆ వాటర్ వేసుకోవాలి. ఇలా మనం వంకాయలన్నీ కట్ చేసేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే వంకాయలు నల్లపడవు. అందువల్ల ఇట్లా వాటర్లో వేసుకొని అన్నీ పెట్టేసుకుందాము. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పప్పులు, అవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. మా పాప వాయిస్ ఓవర్ ఇస్తాను అని సగం ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆడుకోవడానికి. అందువల్ల మిగతాది నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇలా చక్కగా మిక్సీలో వేసేసుకొని అన్నీ పల్స్గా ముందు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఒక్కసారి గ్రైండ్ చేశాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన గుజ్జు ఇది, ఆ గుజ్జు వేసేసుకున్నాను. అది కూడా వేసుకున్నాక బాగా మెత్తగా ఇట్లా నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పిచ్చి పని చేశానండి. వంకాయల్ని కడిగేసి వాటర్ నుంచి డైరెక్ట్గా తీసి అట్లాగే నూనెలో వేసాను. అందుకే బాగా చిటపటలు ఆడిపోయింది. నాకైతే భలే భయం వేసింది. మీరు ఆ పొరపాటు చేయకండి. శుభ్రంగా క్లాత్ పెట్టుకొని తుడుచుకొని ఫ్రై చేసుకోండి. ఇట్లా వంకాయలన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం కుక్కర్లో ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి నేను కుక్కర్ పెట్టేసుకున్నాను పొయ్యి మీద. ఇందాక మనం ఫ్రై చేయంగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఇందులో వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయాక ఒక టమాటో వేసుకున్నాను నేను. టమాటో ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ ఇప్పుడు ఇక్కడ వేసేసుకోవాలి.
చక్కగా అంతా కలిపేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇట్లా ఫ్రై అయిపోయాక వాటర్ పోసుకోవాలి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు ఎలా తింటారు అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మాకైతే నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మేము మరీ పల్చగా ఉంటే ఇష్టపడము, అలాగని మరీ థిక్గా కూడా ఉండొద్దు గ్రేవీ. మాకు మీడియంగా ఉంటే ఇష్టపడతాం, అందుకని నాకు ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇట్లా గ్లాస్ వాటర్ వేసేసుకున్నాక అంతా ఒకసారి కలిపేసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. ఇక్కడ చిన్నగా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. కుక్కర్ ఇప్పటిదాకా పొయ్యి మీద ఉంది కదండి, పొరపాటున చేయి తగిలిందంటే కాలిపోతుంది. సో కుక్కర్కి కొంచెం చేయి పైకి పెట్టేసి వేయండి, లేదంటే చేయి కాలుతుంది. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వంకాయలన్నీ వేసేసుకోవాలి. ఈ కుక్కర్లో వంకాయ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపోవాలి. ఉప్పు కారం చూసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక్క విజిల్ రానియాలి, అంతే. కూర రెడీ అవ్వండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో? చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చాలా ఇష్టంగా తిన్నాను. చాలా తెచ్చుకుంది. ఈ కూర తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.